మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నిన్న వరంగల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రారంభోత్సవంలో ఆమె చేసిన కమెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ఆ కమెంట్స్ తోటి బ్రేకింగ్ మొదలు పెడతాము. ఫైల్స్ క్లియర్ చేసేందుకు లేకపోతే ఫైల్స్ క్లియరెన్స్ కోసం ఎవరైనా వస్తే కొందరు మంత్రులు డబ్బు తీసుకుంటూ ఉంటారని, తాను మాత్రం ఎలాంటి డబ్బు ఆశించకుండా వరంగల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ కట్టించారని అన్నారు ఆమె. దీనికి బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక న్యాయపైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ వచ్చేది లేదు సచ్చేది లేదని చెప్పి ఎక్కడ దొరికితే అక్కడ దంచుకుంటాను, దోపిడీ చేస్తున్నారు, జేబులు నింపుకుంటున్నారు. మరి అలాంటప్పుడు ఖజానా అడగంటపోతే ఏం చేస్తుంది? కాంట్రాక్టర్లు డైరెక్ట్గా ఆర్థిక శాఖ మంత్రి ఛాంబర్ దగ్గర పోయి ఇది పర్సంటేజ్ల ప్రభుత్వం, ఇంత పర్సంటేజ్ మేము కట్టలేమని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొండా సురేఖ గారు చెప్పింది వాస్తవమే, మేము దోపిడీ చేస్తున్నాం, మా దొంగల ప్రభుత్వం అని చెప్పి వారు క్షమాపణ చెప్పాలా? అయితే తన వ్యాఖ్యలు దుమారం రేపడంతో వివరణ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ. తాను చెప్పిన మాటల్ని కొందరు వక్రీకరించారన్నారు. గత ప్రభుత్వం గురించి చెప్తే ఇప్పటి ప్రభుత్వం అని వక్రీకరిస్తున్నారని కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు.